హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈరోజు అయితే ఒక యూస్ఫుల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. ఇప్పుడు నడిచేది శ్రావణ మాసం కదా, వచ్చేది వినాయక చవితి. సో మనం ఇంట్లో డెకోర్ చేసుకోవడానికైతే కొన్ని థింగ్స్ అయితే మనకు అవసరం ఉంటాయి కాబట్టి మనం బయట కొనుక్కోకుండా ఇంట్లో ఉన్న వాటితోటే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చెప్తాను. మీరు వీడియోలో చూస్తున్న ఈ లోటస్ అయితే నేను ఇంట్లో ఒక పూజ కోసం రెడీ చేసిన లోటస్ అండి. వీటికైనా ఖర్చు అయితే ఒక 150 వరకు అయితే ఉంటుందండి. వీటిని రెడీ చేసుకోవడానికైతే డ్రాయింగ్ వేసుకోవడానికి ఒక కార్బన్ పేపర్ అయితే అవసరం ఉంటుంది. అలాగే కార్డ్బోర్డ్ షీట్, పెయింటింగ్ బాటిల్స్ అయితే యూజ్ అవుతాయి. ముందుగా మనం అనుకున్న ఈ లోటస్ ఫ్లవర్ని A4 సైజు పేపర్లో ఈ విధంగా షేప్ కరెక్ట్ వచ్చేలాగా డ్రా అయితే చేసుకోవాలండి పెన్సిల్తో. ఇలా మొత్తం డ్రా చేసుకున్న తర్వాత మనం కార్డ్బోర్డ్ తీసుకొని దానిపైన కింద కార్బన్ పేపర్ పెట్టేసి పైన మనం డ్రా చేసుకున్న లోటస్ని పెట్టేసి మనమైతే డ్రా చేయాలి. సో కార్బన్ పేపర్ ఉండడం వల్ల మనకి కింద అయితే ఆటోమేటిక్గా డ్రా పడుతుంది కదా, మీకు తెలుసు కదా. ఇలా మొత్తం కార్డ్బోర్డ్ పైన ఎన్ని వీలైతాయో అన్ని లోటస్ డ్రా చేసుకోవాలండి. ఆ తర్వాత ఆ షేప్ని బట్టి మనం నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్ షేప్తో కట్ చేసుకున్న తర్వాత పింక్ కలర్ అయితే వీటి మీద అప్లై చేయాలండి. ఈ బాటిల్స్ అయితే మనకి కంగన్ హాల్లో అలాగే జనరల్ స్టోర్స్లో దొరుకుతాయి. పెయింటింగ్ బాటిల్స్ అంటే ఇస్తారు. పింక్ మొత్తం వేసిన తర్వాత గోల్డ్తో అవుట్లైన్ అయితే ఇవ్వాలి. కింద లీవ్స్కి గ్రీన్ కలర్ అయితే వేయాలి. ఇలా వేసిన తర్వాత ఇలా గంటలు అయితే మనకి బయట దొరుకుతాయి. ఇలా గంటలు అయితే మనకు డెకరేషన్ షాప్లో అయితే దొరుకుతాయండి. మనం చేసుకున్న లోటస్కి పైన కింద హోల్ అయితే చేసుకోవాలి. ఇలా హోల్ చేసుకున్న తర్వాత కింద మనం 2 పూసలతో ఒక రింగ్తో గంటనైతే వీడియోలో చూపెట్టిన విధంగా యాడ్ చేసుకోవాలి. కింద వచ్చే లోటస్కి మనం ఇలా గంటనైతే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ లోటస్కి పైన ఇంకొక లోటస్ని యాడ్ చేయాలి. ఇలా దానిపైన వచ్చే లోటస్ని కూడా తీసుకొని పైన కింద హోల్ చేసుకోవాలి. నేనైతే దీన్ని యూజ్ చేసి హోల్ అయితే చేశాను. ఇలా చేసుకున్న లోటస్ని తీసుకొని, ఇదైతే నాకు లేస్ అండి, సన్నం లేస్. నేను స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి నాకు లేస్ అనేది ఇంట్లో ఉంది. మీరు థ్రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా హోల్ నుంచి ఆ లేస్ని తీసేసి బ్యాక్ సైడ్ నుంచి పైన హోల్ నుంచి మళ్ళీ లేస్ని బయటికి తీయాలి. మీరు ఆ లోటస్ని యాడ్ చేసే ముందు వీడియోలో చూస్తున్నట్లు ఒక రింగ్ పెట్టేసి మధ్యలో ఒక పూస పెట్టి మళ్ళీ ఒక రింగ్ పెట్టాను నేను. ఆ తర్వాత రిబ్బన్ యాడ్ చేశాను. మళ్ళీ లోటస్ పైనుంచి లేస్ తీసిన తర్వాత సేమ్ ఒక రింగ్ పెట్టేసిన తర్వాత మధ్యలో ఒక పూసనైతే యాడ్ చేశాను. అలాగే మళ్ళీ దానిపై నుంచి ఒక రింగ్ అయితే మళ్ళీ పెట్టాను. ఎందుకంటే మనకి లోటస్ అనేది అటు ఇటు జరగకుండా ఉంటుందండి. సేమ్ ఇలాగే అన్ని లోటస్ని ప్రిపేర్ చేసుకోవాలి. మన హైట్ని బట్టి మీరు ఎంత హైట్ వరకు ఉంచుకుంటారో అన్ని లోటస్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను చేసే డెకరేషన్కి 3 లోటస్ అయితే సరిపోతుంది కాబట్టి నేను ఇలా 3 లోటస్ మొత్తం 4 అయితే చేసి పెట్టాను. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా 3 లోటస్ మొత్తం నేను 4 అయితే చేసి పెట్టాను. ఇలా మధ్యలో నేను మిర్రర్ అయితే పేస్ట్ చేశాను. గోల్డ్ మిర్రర్, మనకి పేపర్ మిర్రర్ దొరుకుతుంది. దాన్ని నేనైతే లేస్కి మధ్యలో యాడ్ చేశాను. ఓవరాల్గా డెకరేషన్ మొత్తం చేసిన తర్వాత మధ్యలో ఏ లోటస్ని యాడ్ చేస్తే ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. లుక్ అయితే నాకైతే బాగా నచ్చింది. అలాగే ఈ డెకరేషన్కి సంబంధించిన బ్యాక్ డ్రాప్ కూడా నేను ఇంట్లో ఉన్న కరెంట్ పైప్స్తో రెడీ చేశానండి. ఆ వీడియో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఓవరాల్గా ఫైనల్ లుక్ అయితే డెకరేషన్ ఇలా ఉందండి. వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.